छोटे बच्चों कैसे हो అందరూ బాగున్నారా పిల్లలు గుడ్ మార్నింగ్ మనము లాస్ట్ క్లాస్ లో మనము హిందీకి సంబంధించినటువంటి బేసిక్స్ నేర్చుకున్నాం వర్ణమాల అంటే ఏంటి స్వర అంటే ఏంటి వ్యంజన అంటే ఏంటి బాహ్రక్కడి అంటే ఏంటి మాత్రాయి అంటే ఏంటి సంయుక్తాక్షరాలు అంటే ఏంటి ద్విత్వాక్షరాలు అంటే ఏంటి అని తెలుసుకున్నాం ఇప్పుడు మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తాను మీరు సమాధానం చెప్పండి నాకు స్వర్ అంటే మీకు చెప్పాను ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి వాటిని స్వర్ అని అంటారు వ్యంజన అంటే కా నుంచి క్షత్రజ్ఞ వరకు ఉన్నటువంటి వాటిని వ్యంజన అంటారు ఇంకా బారక్కడి అంటే గుణితాలు అని చెప్పుకున్నాం బారక్కడి అంటే గుణితాలు అని చెప్పుకున్నాం గుణితాలు అంటే కక్క కిక్కి కుక్కు ఇలా మనము తెలుగులో చెప్తాము హిందీలో కూడా అలాగే మనము కక్క కిక్కి కుక్కు అని చెప్తాము ఇంకా సంయుక్తాక్షరాలు అంటే ఏంటి ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు దానిని సంయుక్తాక్షరము అంటారు అలాగే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరము అవుతుంది ఇలా మనము లాస్ట్ చెప్పినటువంటి క్లాస్లో ఇన్ని అంశాలను మనము చర్చించుకున్నాం కదా ఇప్పుడు బోర్డు పైన కొన్ని అక్షరాలు రాస్తాను మీరు గుర్తుపట్టి నాకు చెప్పాలి చూడండి ఈ అక్షరాన్ని ఏమంటారు ఈ అక్షరాన్ని ఏమంటారు ఈ అక్షరాన్ని ఏమంటారు నాకు వినిపిస్తున్నాయి చెప్పాలి మీరు గట్టిగా ఇలా మనము కరెక్ట్గా నేర్చుకున్నప్పుడు మనకు అక్షరాలు అనేటువంటివి ఒక క్రమంగా వస్తాయి ఆకారాలు కూడా వాటి యొక్క సుందర లెక్కలు అంటే అక్షరాలు చాలా గుండ్రంగా చాలా చక్కగా మనకు వస్తాయి అలాగే బారక్కడి గురించి చెప్పుకున్నాం గురింతాలు తెలుసు కదా ఈ బారక్కడి అక్షరాల సహాయంతో మనము చిన్న చిన్న పదాలను తయారు చేయొచ్చు ఏంటి మరి అనార్ చూడండి ఇక్కడ ఆ అనేటువంటి అక్షరం కనిపిస్తుంది నా అనేటువంటి అక్షరం కనిపిస్తుంది నా అనేటువంటి అక్షరము కనిపిస్తుంది ఇక్కడ నాకేముంది దీర్ఘము కనిపిస్తుందా మనము బారక్కడి నేర్చుకున్నట్లయితే మనకు దీర్ఘాలు గుడి దీర్ఘాలు ఇవన్నీ మనకు వస్తాయి అప్పుడు వాటి ఆధారంతో మనము చిన్న చిన్న పదాలను రాయొచ్చు చూసారు కదా ఇక్కడ ఈ అనేటువంటిది స్వర్ కా అనేటువంటిది వ్యంజన అవునా ఇలా మనము అక్షరాల సహాయంతో బారక్కడి సహాయంతో చిన్న చిన్న పదాలను మనము రాయొచ్చు ఈరోజు మనము జాన్వర్ అంటే హిందీలో జాన్వర్ అంటే జంతువులు తెలుగులో ఇంగ్లీష్లో అనిమల్స్ అని పిలుస్తారు ఈరోజు మనం జాన్వర్ని తెలుసుకుందాం హిందీలో ఏ జంతువుని ఎలా పిలుస్తారో మనము ఈరోజు మన
క్లాస్లో నేర్చుకుందామా? ఇప్పుడు మనము బర్డ్స్ పక్షి వందనం తెలుసుకుందాం. పక్షి అంటే హిందీలో పక్షులు, తెలుగులో కూడా వీటిని పక్షులని పిలుస్తారు, ఇంగ్లీష్లో బర్డ్స్ అని పిలుస్తారు. మనకు పక్షులు అంటే తెలుసు కదా, కాకి, నెమలి, కోయిల, డేగ, గ్రద్ద, ఇలా పేరు విన్నారా మీరు పిల్లలు? వీటిని పక్షి అని అంటారు హిందీలో. అలాగే వాటిని ఎలా పిలిచాలి, ఎలా రాయాలి మనం ఇప్పుడు నేర్చుకుందాం. పక్షి ఇది పక్షి, పక్షులు, ఇంగ్లీష్లో వీటిని బర్డ్స్ అంటారు. అందరూ మీరు నేను రాసేటప్పుడు చెప్తూ మీరు కూడా అలాగే రాయండి, అప్పుడు చాలా చక్కగా మీకు ఉచ్చరించడానికి వస్తుంది. అలాగే రాయడానికి కూడా అవి ఎలా రాయాలో మీకు తెలుసుకుని బాగా చక్కగా నేర్చుకుంటారు. అందరూ రాయండి పిల్లలు. తెలుసా? కొవ్వ అంటే కాకి, క్రో అంటారు, కబూతర్ అంటే పావురం, ఇంగ్లీష్లో పిజియన్ అని పిలుస్తారు. ఇంకా తర్వాతది కోయల్. కోకిల, ఇంగ్లీష్లో కుక్కు అంటారు. తర్వాత బతక్, అంటే బాతు, ఇంగ్లీష్లో డక్ అంటారు. బగుల, బగుల అంటే కొంగ. ఇంగ్లీష్లో క్రేన్ అంటారు. మోర్, మోర్ అంటే నెమలి. ఇంగ్లీష్లో పీకాక్, మైనా, మైనా పక్షి. ముర్గి అంటే కోడి పెట్ట. దీన్ని ఇంగ్లీష్లో హెన్ అంటారు. ముర్గా,
కోడి పుంజు. కాక్ అంటారు. పుల్లు. పుల్లు అంటే గుడ్ల గుబ్బ. ఇంగ్లీష్లో ఓల్ అంటారు. చూసారు కదా పిక్చర్. పక్షి అంటే హిందీలో పక్షులు, బర్డ్స్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో హిందీలో పక్షి అని అంటారు. కౌవా తెలుసు కదా మీకు, కాకి. విన్నారా ఈ పదాన్ని? ఎక్కడ ఉంటాయి కాకులు? ఎక్కడ ఎగురుతాయి? ఆకాశంలో ఎగురుతాయి. ఎలా ఉంటాయి ఇవి? నల్లగా ఉంటాయి. ఎలా సౌండ్ చేస్తాయి? కావు కావు అని సౌండ్ చేస్తాయి. వీటిని మనము కాకులు అంటాం. తెలుసు కదా అందరికీ. హిందీలో వీటిని కౌవా అంటారు. ఏమంటారు? కౌవా. కౌవా అంటే కాకి. ఇంగ్లీష్లో క్రో అని పిలుస్తారు. కబూతర్. కబూతర్ తెలుసా మీకు? పావురాలు. చాలా మంది వీటిని పెంచుకుంటారు ఇళ్ళల్లో. అవునా? తెలుసు, చూసింటారు కదా. పావురం అంటారు వీటిని. ఇంగ్లీష్లో పీజియన్ అంటారు. హిందీలో కబూతర్ అని అంటారు. కోయల్. కోయల్ అందరికీ తెలుసా? కోయిల చాలా చక్కగా పాడుతుంది. దీని యొక్క గొంతు చాలా చక్కగా ఉంటుంది. వినడానికి ఇది అరిచినప్పుడు చాలా వినసొంపుగా మనకి చెవులకి అనిపిస్తుంది. చాలా మంది దీని వాయిస్ ని ఇష్టపడతారు. అవునా? ఆ పక్షి పేరు ఏది? కోయల్. కోయల్ కూడా కాకిలాగే నల్లగా ఉంటుంది. అలాగే చాలా చక్కగా పాడుతుంది. అవునా? కోకిల. దీన్ని కోయల్ అంటారు హిందీలో. ఇంగ్లీష్లో కుక్కు అని మనము పిలుస్తాం. అలాగే బతక్. బతక్ అంటే బాతు. బాతు తెలుసా? నీళ్ళలో ఉంటాయి. ఇవి చేపలను తింటాయి. అవునా? నీళ్ళలో అందరూ చూస్తుంటారు. చాలా మంది పెంచుకుంటారు వీటిని. బగుల. బగుల అంటే కొంగలు. ఈ కొంగలు అక్కడక్కడ పొలాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులను తింటూ ఉంటాయి. అలాగే నీటిలో ఉన్నటువంటి చేపల్ని తన పొడవాటి ముక్కుతో తింటూ ఉంటాయి. తెలుసు కదా అందరికీ బగుల. బగుల అందరికీ తెలుసు కదా. బగుల అంటే ఏంటి? కొంగ. ఇంగ్లీష్లో క్రేన్ అని అంటారు. మోర్. ఇంకా దేని గురించి చెప్పే పని లేదు అందరికీ. చాలా బాగా అందరికీ తెలుసు. నెమళ్ళు తెలుసు మీకు? అవి వాన వచ్చినప్పుడు పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయి. తెలుసు కదా మీకు? వాటిని హిందీలో మోర్ అని అంటారు. మైనా. మైనా పక్షులు కూడా చాలా చక్కగా బాగా పాడుతూ ఉంటాయి వాటి యొక్క గొంతుతో. విన్నాం కదా. వాటిని ఇంగ్లీష్లో కూడా మైనా అని అంటారు. తెలుగులో మైనా పక్షి అంటారు. అలాగే హిందీలో మైనా అని అంటారు. తర్వాత ముర్గి. ముర్గి అంటే ఏమి? కోడి పుంజు. కోడి పుంజు తెలుసా మీకు? కోళ్ళ గురించి చాలా మంది చికెన్ తినే వాళ్ళకి కోళ్ళు అంటే ఎక్కువగా తెలుస్తుంటుంది. కోళ్ళ సంగతి చాలా మంది పెంచుకుంటూ ఉంటారు దీన్ని మాంసం కోసం. అవునా? అలాగే మనల్ని తెల్లవారుజామున ఈ కోడి పుంజులు నిద్ర కూడా లేపుతాయి. అవునా? వాటిని ముర్గి అని పిలుస్తారు. ముర్గి అంటే కోడి పెట్ట. ముర్గా అంటే కోడి పుంజు. చూడండి, ఇది తేడా ఉంది కదా. ముర్గి అంటే కోడి పెట్ట, ముర్గా అంటే కోడి పుంజు. కోడి పెట్ట అంటే ఆడది, కోడి పుంజు అంటే మగది. అవునా? ముర్గి అంటే కోడి పెట్ట, హెన్. అలాగే ముర్గా అంటే కోడి పుంజు, కాక్. ఉల్లు. ఉల్లు అంటే గుడ్లగూబ. తెలుసా మీకు గుడ్లగూబ? అక్కడక్కడ చెట్ల మీద ఉంటుంది. రాత్రిపూట సౌండ్స్ చేస్తూ ఉంటుంది. అవునా? దాన్నే గుడ్లగూబలు అంటారు. అవునా? ఇప్పుడు వీటిని ఎలా చదవాలో మనము, ఎలా రాయాలో, ఎలా చదవాలో నేర్చుకుందాం. కౌ ఆ. కౌ ఆ. ఇప్పుడు చూడండి, కౌ ఆకి ఆ ఉంది. రెండవ ఆ అనే పండితి ఉంది. తెలుసా? ఈ యాక్టర్స్ లో మనకు స్వరంలో నేర్చుకున్నాం కదా. ఇక్కడ కౌ కా అనేటువంటిది వ్యంజనం. ఇదేంటి? ఔ అనేటువంటిది
కబూతర్ అని మనము చదవాలి. అలాగే కోయల్ చూడండి, ఇక్కడ కాకి ఏమొచ్చింది, ఓకి మాత్ర వచ్చింది కాబట్టి అది కోయల్, కోకిల. అవునా, దీన్ని కోకిల అని పిలుస్తారు. బత్తక్, బత్తక్ విన్నారా పదాన్ని ఎప్పుడైనా? బత్తక్ అంటే బాతు. అవునా, ఈ బాతుల్ని చాలా మంది చుట్టుపక్కల పల్లెలో ఉన్నట్టు కావు అంటారు. పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ చెరువుల్లో అక్కడికి కుంటల్లోకి వెళ్ళినప్పుడు ఈ బాతులు అనేటివి మనకు కనిపిస్తాయి. చూడండి, ఈ బా అక్షరం ఏంటి? వ్యంజన్. అవునా, ఇక్కడ చూసారా కాకి తావత్తు ద్విత్వాక్షరం వచ్చింది. అవునా, ఇక్కడ మళ్ళీ వ్యంజన్ పదం వచ్చింది బత్తక్. అలాగే బగుల చూడండి, ఇది వ్యంజన్, ఇది కాకి ఊకి మాత్ర వచ్చింది, ఇక్కడ లాకి ఆకి మాత్ర వచ్చింది. బగుల ఏమనిపించాలి? బగుల. బగుల అంటే కొంగ, ఇంగ్లీష్ లో క్రేన్ అని అంటారు. ఇక్కడ చూడండి, మోర్ ఇది వ్యంజన్, దీనికి మాకి ఓకే మాత్ర వచ్చింది, ఇక్కడ వ్యంజన్. అవునా, మోర్ అంటే ఏమి? నెమలి, పీకాక్. మైనా చూడండి, ఇక్కడ మాకి ఐకి మాత్ర వచ్చింది, నాకి ఆకి మాత్ర వచ్చింది. మైనా అంటే మైనా పక్షి. ముర్గి, ముర్గి అంటే కోడి పెట్ట. ముర్గా అంటే కోడి పుంజు. ఉల్లు చూడండి, ఇక్కడ ఊకి పక్కలో లాకి లావత్ వచ్చింది. అవునా, విత్వాక్షరం వచ్చింది. అవునా, దీన్నే గుడ్ల గుబ ఓల్ అంటారు. చూడండి, అన్ని ఒకసారి మనం మళ్ళీ చదువుకున్నాం. కవ్వా కాకి, క్రో కబూతర్, పావురం టీసియన్, కోయల్ కోకిల, కుక్కు బత్తక్ బాతు, డక్ బగుల కొంగ, క్రేన్, మోర్ నెమలి, పీకాక్. మైనా, మైనా పక్షి మైనా. ముర్గి కోడి పెట్ట హెన్. ముర్గా కోడి పుంజు కాక్. ఉల్లు గుడ్ల గుబ ఓల్. ఇలా మనము ఈరోజు జంతువుల గురించి, పక్షుల గురించి, వాటిని ఎలా రాయాలో, వాటిని ఎలా చదవాలో నేర్చుకున్నాం కదా. అందరూ మీ నోట్స్లో వీటిని చక్కగా రాసి నేర్చుకోండి. వీటి యొక్క ఆధారంతో మనము వాక్యాలను, చిన్న చిన్న కథలను తయారు ఎలా చేయాలో నేర్చుకుందాం. జాన్వర్ అంటే జంతువులు, అనిమల్స్. తెలుగులో మనం జంతువులు అని పిలుస్తాం, ఇంగ్లీష్లో అనిమల్స్ అని పిలుస్తాం, అలాగే హిందీలో జాన్వర్ అని పిలుస్తాం. వినే ఉంటారు మీరు, కుక్క, పిల్లి, ఆవు, కోతి, ఎలుగుబంటు, పులి, మేక, ఇలాంటి పదాలన్నీ మీరు తెలుగులో నేర్చుకునే ఉంటారు. అలాగే మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ యొక్క జంతువులను మీరు చూసింటారు. అవునా పిల్లలు? ఇప్పుడు వాటిని హిందీలో ఎలా పిలుస్తారో, ఎలా రాయాలో మనము నేర్చుకుందాం. జాన్వర్ అంటే జంతువులు.
హిందీలో ఏమంటారు? జాన్వర్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, కుత్తా అంటే హిందీలో కుత్తా అంటే కుక్క, డాగ్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అలాగే బాలు, బాలు అంటే ఎలుగుబంటి, ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? డియర్. అలాగే బాగ్, బాగ్ అంటే పులి, ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? టైగర్. బందర్ కోతి, ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? మంకీ. గద, గద అంటే గాడిద, ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? డాంకీ. అలాగే షేర్, షేర్ అంటే సింహము, ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? లయన్. హాతీ, ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ఎలిఫెంట్. ఏమని పిలుస్తారు పిల్లలు? ఎలిఫెంట్. అలాగే గాయ్, గాయ్ అంటే ఆవు, ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? కౌ. హిరన్, హిరన్ అంటే జింక, ఇంగ్లీష్లో ఏమంటారు? డీర్. యాక్ అంటే జడల బర్రె, ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? యాక్. ఇంగ్లీష్లో కూడా యాక్ అని పిలుస్తారు, హిందీలో కూడా యాక్ అని పిలుస్తారు. ఇప్పుడు వీటిని ఎలా పలకాలో మనం నేర్చుకుందాం. వినండి. కుత్తా ఏమని చెప్పాలి? కుత్తా. కుక్క, డాగ్. బాలు, బాలు అంటే ఎలుగుబంటి, బియర్. బాగ్ ఏమని పిలవాలి? బాగ్. పులి, టైగర్. బందర్ ఏమని పిలుస్తారు కోతిని? బందర్ అంటే మంకీ. గద ఏమని పిలుస్తారు గాడిదని? గద. ఏమంటారు? గద. అలాగే షేర్, షేర్ అంటే సింహం, ఏమని పిలుస్తారు సింహాన్ని పిల్లలు? షేర్ అని పిలుస్తారు. అలాగే ఏనుగుని ఏమంటారు హిందీలో? హాతీ. ఏమంటారు? హాతీ అని పిలుస్తారు. గాయ్, ఇది మనకు తెలుసు, మన చుట్టుపక్కల పరిసరాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది, అవునా? ఏది? గాయ్. దీని యొక్క పాలను మనము రోజు తాగుతాం, అవునా? గాయ్ అంటే ఆవు. హిరణ్, ఇది అడవుల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవరు పెంపుడు జంతువుగా పెంచుకోవాలన్నమాట. ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తాయి? అడవుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. హిరణ్ అంటే ఏమి? జింక. యాక్ జడల బర్రె అని అంటారు. బర్రెలు మన చుట్టుపక్కల పరిసరాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి బర్రెలు, అవునా? వీటిని ఇంగ్లీష్లో యాక్ అంటారు, హిందీలో కూడా యాక్ అని పిలుస్తారు. వీటిని మీరు బాగా రాసి ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనకు చాలా జంతువులు ఉన్నాయి, తర్వాత క్లాస్లో మనము నేర్చుకుందాం వాటిని. పక్షి, పక్షి అంటే పక్షులు. వీటిని ఇంగ్లీష్లో మనము బర్డ్స్ అని పిలుస్తాము, తెలుగులో పక్షులు అంటాం, హిందీలో పక్షి అని మనము అంటాము. తెలుసు కదా మనకు పక్షులు పిల్లలు. చూడండి, ఉల్లు అంటే గుడ్లగూబ. గుడ్లగూబను చూసారా మీరు? దీన్ని ఇంగ్లీష్లో ఓల్ అని అంటారు, హిందీలో ఉల్లు అని అంటారు. చమ్గీదడ్ అంటే గబ్బిలం, తెలుగులో దీన్ని గబ్బిలం అంటాం. అలాగే ఇంగ్లీష్లో బ్యాట్ అని పిలుస్తారు, హిందీలో చమ్గీదడ్ అంటారు. బగులా, బగులా అంటే కొంగ, దీన్ని మనము ఇంగ్లీష్లో క్రేన్ అని అంటారు, తెలుగులో కొంగ అని అంటారు. బాజ్, బాజ్ అంటే డేగా, దీన్ని ఇంగ్లీష్లో హాక్ అంటారు, తెలుగులో డేగా అంటారు, హిందీలో బాజ్ అని పిలుస్తారు. పెంగ్విన్, తెలుగులో దీనిని పెంగ్విన్ అనే పిలుస్తారు,
ఇంగ్లీష్లో కూడా వీటిని పెంగ్విన్ అని పిలుస్తారు. హిందీలో కూడా వీటిని పెంగ్విన్ పక్షులు అని పిలుస్తారు. హన్స్. హన్స్ అంటే హంస, అంటే ఇంగ్లీష్లో స్వాన్ అని పిలుస్తారు. హిందీలో వీటిని హన్స్ అని పిలుస్తాము. ముర్గా. ముర్గా అంటే కోడిపుంజు. దీన్నే తెలుగులో కోడిపుంజు అంటారు. ఇంగ్లీష్లో దీన్ని కాక్ అని పిలుస్తాం. హిందీలో ముర్గా అంటాం. ముర్గి. ముర్గి అంటే కోడి పెట్ట. దీన్నే ఇంగ్లీష్లో హెన్ అని పిలుస్తారు. దీన్ని తెలుగులో కోడి పెట్ట అంటారు. హిందీలో ముర్గి అని పిలుస్తాం. ఏము అంటే ఈము పక్షులు. వీటినే ఇంగ్లీష్లో ఈము అని పిలుస్తాము. హిందీలో కూడా ఈము అనే వీటిని మనము పిలుస్తాము. తెలుసు కదా, ఇవి కోడిలో ఒక జాతి. కివి. వీటిని కివి పక్షులు అని అంటారు. ఇంగ్లీష్లో కూడా కివి అని పిలుస్తారు. హిందీలో కూడా వీటిని కివి అనే పిలుస్తారు. ఈ పక్షులు చాలా రకాలుగా ఉంటాయి. వాటిలో ఇది ఒక రకమైన పక్షి. మైనా. మైనా అంటే మైనా పక్షి. ఇంగ్లీష్లో కూడా దీన్ని మైనా అనే పిలుస్తారు. ఇది చాలా చక్కగా పాడుతూ ఉంటుంది. హిందీలో మైనా అంటాం. అలాగే గరౌయా అంటే ప్యారో. ఇంగ్లీష్లో దీన్ని ప్యారో అని పిలుస్తారు. తెలుగులో పిచ్చుక అని పిలుస్తూ ఉంటారు. చూసింటారు, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. గౌరయ్య. బత్తక్. బత్తక్ అంటే బాతు. ఇంగ్లీష్లో దీన్ని డక్ అని పిలుస్తారు. హిందీలో దీన్ని బతక్ అని మనము పిలుస్తాము. తెలుసు కదా బతక్, మనకు చాలామంది చూసింటారు. తీతర్. తీతర్ అంటే తీతువు పిట్ట, ప్యాట్రైజ్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. తెలుగులో తీతువు పిట్ట అని దీన్ని పిలుస్తారు. హిందీలో తీతర్ అని మనము పిలుస్తాము. చూసారా? బటైర్. బటైర్ అంటే కౌజు పక్షి. దీన్నే క్వైల్ అని ఇంగ్లీష్లో పిలుస్తాము. తెలుగులో కౌజు పక్షి అని మనము పిలుస్తాము. హిందీలో బటైర్ అని మనము పిలుస్తాము. చూసారా? చతుర్ముగ్. చతుర్ముగ్ అంటే నిప్పు కోడి. దీన్ని ఇంగ్లీష్లో ఆస్ట్రిచ్ అని చూసాం. దీని యొక్క గుడ్డు చాలా పెద్దగా ఉంటుంది, అందరికీ తెలుసు కదా. దీన్నే హిందీలో చతుర్ముఖ్ అని పిలుస్తాం. బయా. బయా అంటే సాలెపిట్ట, వేర్ అని అంటారు. ఇవి చెట్టు యొక్క కొమ్మల్ని పొడుస్తూ వాటి యొక్క రంధ్రాల్లో వీటి యొక్క నివాసాలను ఏర్పరచుకుంటాయి. వీటిని సాలెపిట్టలు అని పిలుస్తాము. హిందీలో బయా అని మనం అంటాం. చాహా పక్షి. చాహా పక్షి అంటే ఉల్లంకి పిట్ట. ఇవి చాలా రేరుగా అడవుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, ఈ యొక్క ఉల్లంకి పిట్టలు. వీటినే చాహా పక్షి అని మనము పిలుస్తాము. రామ్ చిరయ్య, లకుముకి పిట్ట. దీన్నే కింగ్ ఫిషర్ అని అంటాం. ఇది చాలా ఫేమస్ అయినటువంటి పక్షి. ఇది సముద్రాల్లో ఉన్నటువంటి చేపలను పట్టి తింటూ తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. దీన్నే హిందీలో రామ్ చిరయ్య అంటారు. అబాబిల్ అంటే తుర్రు పిట్ట. దీన్నే ఇంగ్లీష్లో స్వాలో అని మనము పిలుస్తాము. దీన్నే తెలుగులో తుర్రు పిట్ట అంటాం. దీన్నే హిందీలో అబాబిల్ అని మనము పిలుస్తాం. మోర్. మోర్ అంటే నెమలి. మోర్ అంటే నెమలి. దీన్ని ఇంగ్లీష్లో పీకాక్ అంటాం. ఇది చాలా బాగా పురివిప్పి నాట్యం చేస్తుంది. దీన్నే హిందీలో మనము మోర్ అని మనము పిలుస్తాం.
కట్ పోడ్వా వడ్రంగి పిట్ట. దీన్నే వుడ్ పికర్ అని అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో వడ్రంగి పిట్ట అని మనము పిలుస్తాం. దీన్ని హిందీలో కట్ పొడవా అని అంటాం. కట్ పొడవా. జాన్వర్ అంటే జంతువులు. తెలుగులో కూడా జంతువులు అని మనము పిలుస్తాము. అలాగే ఇంగ్లీష్లో అనిమల్స్ అని మనము వీటిని పిలుస్తాం. హిందీలో జాన్వర్ అంటాం. ఊంట్ అంటే ఒంటె. ఇంగ్లీష్లో క్యామెల్ అని పిలుస్తారు. హిందీలో ఊంట్ అని పిలుస్తారు. హాతీ. హాతీ అంటే ఏనుగు. ఇంగ్లీష్లో దీనినే ఎలిఫెంట్ అని మనం పిలుస్తాం. హిందీలో హాతీ అని పిలుస్తాం. కంగారు. దీన్ని తెలుగులో కూడా కంగారు అని పిలుస్తారు. ఇంగ్లీష్లో కూడా కంగారు అని పిలుస్తారు. అలాగే హిందీలో కూడా కంగారు అని దీన్ని పిలుస్తారు. చీతా అంటే చిరుత. దీన్ని ఇంగ్లీష్లో లెపర్డ్ అని పిలుస్తారు. తెలుగులో చిరుత అని పిలుస్తారు. హిందీలో చీతా అని మనము పిలుస్తాం. కుత్తా అంటే తెలుగులో కుక్క. అలాగే ఇంగ్లీష్లో డాగ్ అని పిలుస్తారు. అలాగే హిందీలో కుత్తా అని దీన్ని మనము పిలుస్తాం. ఖర్గోష్ అంటే కుందేలు. ఇంగ్లీష్లో ర్యాబిట్ అని మనము అంటాం. హిందీలో ఖర్గోష్ అని అంటాం. గధ. గధ అంటే గాడిద. ఇంగ్లీష్లో డాంకీ అని మనం పిలుస్తాము. తెలుగులో గాడిద అని దీన్ని అంటాము. అలాగే హిందీలో గధ అని మనం దీన్ని పిలుస్తాం. గాయ్. గాయ్ అంటే ఆవు. మీ అందరికీ తెలుసు కదా, ఇది పాలిస్తుంది మనకు. దీన్ని తెలుగులో ఆవు అంటాం. ఇంగ్లీష్లో కౌ అని అంటాం. హిందీలో గాయ్ అంటాం. గిల్హరి అంటే ఉడుత. ఇంగ్లీష్లో స్క్వైరల్. ఉడుత. తెలుగులో మనము దీన్ని ఉడుత అంటాం. హిందీలో దీన్ని గిల్హరి అని పిలుస్తారు. ఘోడ. ఘోడ అంటే గుర్రం. ఇంగ్లీష్లో దీన్ని హార్స్ అని పిలుస్తారు. తెలుగులో గుర్రం అని మనం పిలుస్తాము. అలాగే హిందీలో దీన్ని ఘోడ అని అంటారు. చూహా. చూహా అంటే ఎలుక. తెలుగులో మనం దీన్ని ఎలుక అంటాం. ఇంగ్లీష్లో ర్యాట్ అని పిలుస్తాం. హిందీలో చూహా అని మనం దీన్ని పిలుస్తాము. జిరాఫ్. తెలుసు కదా, ఇది పొడుగ్గా ఉంటుంది దీని మెడ. దీన్ని తెలుగులో కూడా జిరాఫీ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో కూడా జిరాఫీ అని పిలుస్తారు. హిందీలో దీన్ని మనము జిరాఫ్ అని అంటాం. బకరా. బకరా అంటే మేక. దీన్ని ఇంగ్లీష్లో గోట్ అంటారు. తెలుగులో మేక అని అంటారు. హిందీలో బకరా అని పిలుస్తారు. బాగ్. బాగ్ అంటే పులి. దీన్ని తెలుగులో పులి అంటాం. అలాగే ఇంగ్లీష్లో టైగర్ అని మనం పిలుస్తాము. హిందీలో బాగ్ అని పిలుస్తాము. షేర్. షేర్ అంటే సింహము. ఇది అడవి యొక్క రాజు అని దీన్ని అంటాం. ఇంగ్లీష్లో
లయన్ అని పిలుస్తాం. తెలుగులో సింహం అంటాం. అలాగే హిందీలో షేర్ అని మనము పిలుస్తాం. బాలు బాలు అంటే ఎలుగుబంటి. ఇంగ్లీష్లో దీన్ని బియర్ అని పిలుస్తాం. తెలుగులో ఎలుగుబంటి అని అంటాం. అలాగే హిందీలో బాలు అని అంటాం. హిరన్ హిరన్ అంటే జింక. దీన్ని తెలుగులో జింక అంటాం. ఇంగ్లీష్లో డీర్ అని అంటాం. అలాగే హిందీలో హిరన్ అని పిలుస్తాం. బందర్ అంటే కోతి. దీన్ని ఇంగ్లీష్లో మంకీ అని మనం పిలుస్తాం. తెలుగులో కోతి అంటాం. అలాగే హిందీలో బందర్ అని అంటాం. గైండా అంటే ఖడ్గమృగము, రైనోసార్స్. దీన్నే తెలుగులో ఖడ్గమృగం అంటాం. అలాగే ఇంగ్లీష్లో రైనోసార్స్ అంటాం. హిందీలో గైండా అని మనము పిలుస్తాం. తెలుసు కదా ఖడ్గమృగం అందరికీ. సువర్ అంటే పంది. ఇంగ్లీష్లో పిగ్ అని అంటారు. సువర్ తెలుసు కదా అందరికీ. ఇందులో 2 రకాలు ఉంటాయి, నల్లవి, తెల్లవి. దాన్ని పిగ్ అని పిలుస్తారు. హిందీలో సువర్ అని మనము దీన్ని పిలుస్తూ ఉంటాము. లోమడి అంటే గుంట నక్క. దీన్నే ఇంగ్లీష్లో ఫాక్స్ అంటారు. తెలుగులో గుంట నక్క అని పిలుస్తారు. చాలా కథల్లో వినే ఉంటారు, మీరు చూసే ఉంటారు, అవునా? దీన్నే హిందీలో లోమడి అని అంటారు. యాక్ అంటే జడల బర్రె. ఇవి మనకు చుట్టుపక్కన పెద్దగా కనిపించకపోవచ్చు, ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉంటాయి. దీన్నే హిందీలో యాక్ అంటారు. ఇంగ్లీష్లో కూడా యాక్ అనే మనం పిలుస్తాం. ప్యాస్ కవ్వ. ఇప్పుడు మనం ఒక చిన్న కహానీని నేర్చుకున్నాం. ఏక్ చోటి కహానీ. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా పదాలు, వాటి సహాయంతో ఈ యొక్క కహానీని నేర్చుకుందాం. ప్యాస్ కవ్వ. ఏక్ బార్ ఏక్ కవ్వ తా. ఒక కాకి ఉండేదట. దానికి ఒకసారి ఇలా జరిగింది. ఏక్ దిన్ వహు బహుత్ ప్యాస్ తా. అది ఒకరోజు చాలా దప్పికతో ఉండింది. వహ పానీకి తలాషా మే ఇదర్ ఉదర్ ఉడా. ఆ యొక్క నీటి యొక్క జాడ కోసము ఇటువైపుకు అటువైపుకు అది మొత్తము సరౌండింగ్స్ అన్నీ చుట్టుపక్కల తిరిగింది. కుछ समय बाद उसने एक घड़ा देखा. కొంత సమయం తర్వాత దానికి ఒక కుండ కనిపించింది. ఆ యొక్క కుండ దగ్గరికి అది వెళ్ళింది. దాని యొక్క వెతుకులాటలో దానికి ఒక కుండ కనిపించింది. గడే మే పానీ తోడాతా. ఆ యొక్క కుండలో నీరు చాలా తక్కువగా అడుగు భాగాన ఉన్నాయి. ఆ యొక్క అడుగు భాగాన్ని అది చూస్తూ ఉంది. గడే మే పానీ తోడాతా. కౌవ కి చోంచ్ పానీ తక్ నహీ పహుంచా సకీ. కౌవ బహుత్ చతుర్ తా. ఆ నీటిని ఎలా తాగాలో అది ఆలోచించింది. కవ్వ చాలా తెలివైనటువంటిది. దానికి ఒక ఉపాయము తోచింది. కవ్వ బహుత్ చతుర్ తా. ఉస్నే ఏక్ యోజన సోచి. దానికి ఆలోచించగా ఒక ఉపాయము వచ్చింది. ఏ విధంగా తన ప్లాన్ని అవలంబించాలో అది తెలుసుకునింది. తన యొక్క ప్లాన్ని అవలంబించడానికి పని మొదలుపెట్టింది. వహ్ పత్తర్ కే కుచ్ చోటే టుకడే లాయా. అది
పత్తర్ చిన్న చిన్న రాళ్ళని తీసుకొని ఉడ్డగా వేసి పెట్టుకుంది. और एक एक करके उन्हें पानी में डाला दिया. ఒక్కొక్క దాన్ని ఒకదాని తర్వాత ఒకటి కుండలో వేయసాగింది. అలా వేస్తూ ఆ యొక్క కుండని పూర్తిగా అది రాళ్ళతో నింపింది. పానీ ఊపర్ ఆగయా. అలా రాళ్ళు వేయగానే పానీ పైకి వచ్చింది. చతుర్కోవానే పానీకో పీవో. ఇలా రాళ్ళు వేయగానే ఏం జరిగింది? ఆ కుండలో నీరు అడుగు భాగాన ఉన్నటువంటి నీరు పైకి చేరింది. చూడండి, ఇలా రాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అది కుండలోకి వేస్తూ వచ్చింది. ఇలా రాళ్ళు పైకి వేసి ఆ నీటిని తాగేది తన యొక్క దాహాన్ని తీర్చుకుంది. ఇప్పుడు మనం మొత్తము కహానీని ఒకసారి చూద్దాం. ఏక్ బార్ కో బాత్ హై, కిసీ జంగల్ మే ఏక్ కౌवा रहता था. एक दिन उसे बड़ी जोर से प्यास लगी. वह पानी की तलाशा में वह बहुत दूर तक उड़ता रहा, परंतु कहाँ भी उसे पानी नहीं मिला. जब का बहुत तक गया तो उसे आखिरी में एक गड्ढा दिखाई दिया, जिसमें बहुत थोड़ा सा पानी था. जब कौवे ने पानी पीना कहा तो उसकी चांच पानी की तक नहीं जा सकी. उसने हर तरफ में पानी पीने को कोशिश को पर सब देखा वही. कौवा ने बेचैन हो उठा. तभी उसे एक उपाय सूझा. उसने आसपास में कंकड़ एकांकित करे और एक एक करके अपने छाछ में गड्ढे में तब तक डाले जब तक पानी ऊपर नहीं आया. सभी कुछ कंकड़ को डाला को पानी ऊपर आ गई. फिर कौवे ने जो बार कर पानी पिया. इस तरह कौवे ने अपनी मेहनत और सहनशीलता में अपनी प्यास बुझाई और अपनी जान बचाई. ఇలా మనము ఒక కథని మనము చిన్నప్పటి నుంచి విన్నాం కదా. ఒక కాకి ఉండేది. అది తన దప్పికను తీర్చుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకసాగింది. వెతకగా దానికి ఒక కుండ కనిపించింది. ఆ యొక్క నీటిలో తాగడానికి అది రాళ్ళను వేయసాగింది. తన యొక్క దాహాన్ని తీర్చుకుంది. ఈ విధంగా కాకి తన తెలివితేటలతో తన దాహాన్ని తీర్చుకొని తన ప్రాణాన్ని రక్షించుకుంది. ఇలా శ్రమతో ఫలితం సాధించింది. పిల్లలు, మనము లాస్ట్ క్లాస్లో వర్ణమాల, స్వరు, వ్యంజను, తర్వాత బారకడి, మాత్రాయే, సంయుక్తాక్షర్, ద్విత్వాక్షర్ నేర్చుకున్నాం. తర్వాత వాటి ఆధారంతో చిన్న చిన్న పదాలు ఎలా రాయాలో కూడా నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో మనము జానవర్ గురించి అలాగే పక్షుల గురించి తెలుసుకున్నాము. అలాగే కథలు కూడా ఎలా రాయాలి, చోటి కహాని, ప్యాసి కవా ఎలా రాయాలో కూడా మనము తెలుసుకున్నాం. వీటినన్నింటినీ మీరు ఏం చేయాలంటే ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో మీరు చక్కగా రాసి తర్వాత రాసినటువంటి అంశాన్ని 2 times మళ్ళీ రాయండి. తర్వాత చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అక్షరాలు చాలా చక్కగా రాయాలి. స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్స్ లేకుండా అక్షరాలు సుందర లేఖన్ అంటే గుండ్రంగా, ఆకారాలు సరిగ్గా, శిరోరేఖలు సక్రమంగా వచ్చాయా లేదా చూసుకుంటూ మిస్టేక్స్ లేకుండా నేర్చుకోండి. ఇదే మీకు ఈరోజు నేను ఇచ్చేటువంటి గృహ కార్యం.